మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జన్నారంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే జన్నారం మండల కేంద్రంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. నిరంతర ప్రక్రియ జరుగుతున్నాయి. దానిలో ఇప్పుడు 2 విడతల్లో రేషన్ కార్డుకి వచ్చినాయి. దానికి సంబంధించిన ఈ కార్యక్రమంలో మనం దానికి ఆ రేషన్ కార్డుకి పంపిణీ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. దానికి పంపిణీ జరుగుతుంది. దాంతో పాటు రేషన్ కార్డులో కొంతమంది ఇప్పుడు కూడా చెప్తున్నారు, సార్ నాకు రాలేదు, మీరు అప్లై చేశారు, మీకు రాలేదు అంటే ఇమీడియట్ గా తహసీల్దార్ నుంచి మాట్లాడాలి, తహసీల్దార్ కి కలవాలి. ఎందుకు కొన్ని కేసెస్ లో ఏం వస్తున్నాయంటే 15 years 20 years ముందుకి రేషన్ కార్డు ఉంటుంది, దానిలో తల్లిదండ్రులతో పాటు పిల్లలకి ఉన్నాయి. ఆ పిల్లలకి ఇప్పుడు పెళ్లి అయింది, వాళ్ళు కూడా పిల్లలు అయ్యారు. సో వాళ్ళు రేషన్ కార్డు సెపరేట్ గా అడుగుతున్నారు. రేషన్ కార్డు సెపరేట్ గా అడిగితే ఖచ్చితంగా వేరే రేషన్ కార్డు నుంచి మీ పేరు డిలీట్ చేయాల్సింది. సో దానికి సంబంధించిన కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఉన్నాయి. మీరు డిలీషన్ కి పెడితే తహసీల్దార్ ఆమోదం ఇస్తారు. ఆ ఆమోదం ఇచ్చిన తర్వాత మీరు కొత్త రేషన్ కార్డ్ కి అప్లై చేస్తే మనం వెంటనే దానికి ఎంక్వైరీ చేసేసి ఇస్తున్నాం. తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జన్నారం మండల కేంద్రంలో సుమారు 2569 కుటుంబాలకి 8563 లబ్ధిదారులకి రేషన్ కార్డులు పంపిణీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ దీపక్ కుమార్ గారు వివిధ అధికారులు భాగస్వామ్యం కావడం అనేది జరిగింది. వాస్తవంగా రేషన్ కార్డు లేక చాలా కుటుంబాలు అనేక ఇబ్బందులు పడిన విషయం అందరికీ తెలిసిందే. ఆ 10 సంవత్సరాల కాలం పాటు రేషన్ కార్డు రాకుండా ఉండడంతో చాలామంది పేరెంట్ బిడ్డలకి రుణమాఫీ కూడా కాలేకపోయింది. ఎందుకంటే కుటుంబాలు వేరైనప్పటికీ కూడా ఆ రేషన్ కార్డు ఇవ్వకపోవడంతో 2 లక్షల కంటే పైకి రుణాలు ఉండడం, దాని ద్వారా చాలామంది కుటుంబాలకి రుణమాఫీ కాలేకపోయింది. అదేవిధంగా ఆ రోజు రేషన్ కార్డు ఇచ్చుంటే ప్రతి కుటుంబానికి కూడా రుణమాఫీ అయ్యేది. దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన పథకాలన్నీ కూడా ప్రతి పేదవానికి అందాలంటే రేషన్ కార్డు అనేది రేషన్ కార్డు ఉంటేనే అతను పేదవాడిగా గుర్తించబడుతుంది. కానీ ఎవరు కూడా రేషన్ కార్డు ఇవ్వకపోవడం, ఒక్క మండలంలోనే 3000 దగ్గర రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డు ఇచ్చామంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మందికి రేషన్ కార్డు రావాలో ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి నా నియోజకవర్గంలోనే దగ్గర 20,000 పైచీలకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నాం. నిన్న 3,000 రేషన్ కార్డులు పంపిణీ చేశాం. ఈ రోజు 3,000 రేషన్ కార్డులని ఇవ్వబోతున్నాం. ఈ కేవలం ప్రింటెడ్ మాత్రమే. ఇంకా చాలా వరకు కార్డులు ప్రింట్ కానీ ఇంకా కొంత కార్డులు ఉన్నాయి. కాబట్టి ప్రతి పేదవానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మాది. ఎందుకంటే రేషన్ కార్డు కోరుకున్నది ఈ రోజు చిన్న బియ్యం స్కీమ్ను తీసుకురావడంతో చాలా మందికి రేషన్ కావాలని ఆడుతున్నారు. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ స్కీమ్లు కావచ్చు, ఒక బిలో పావర్టీ లైన్గా గుర్తించాలంటే రేషన్ కార్డు అడుగుతున్నారు. కాబట్టి ఈ రోజు చాలా మంది దగ్గర రేషన్ కార్డు లేకపోతే ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇమీడియట్లీ ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచనతో ప్రతి మండలాల వారిగా రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంతోపాటు మిగతా ప్రభుత్వ స్కీమ్లను కూడా అన్ని రకాలుగా అమలు చేసే బాధ్యత మాది. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రేషన్ కార్డు రాని వాళ్ళు మరి ఎంఆర్ ఆఫీసుల వల్ల వెళ్ళి దరఖాస్తు పెట్టుకోండి. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకండి. కేవలం మొదటి విడతలో మాత్రమే 3,500 ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత విడతలో మళ్ళా 3,500 ఇస్తాం. కాబట్టి రాని వాళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా, ప్రతిపక్షాలు చెప్పే మాటలకి నమ్మకుండా మీరందరూ కూడా ఇచ్చే వాస్తవం గురించి తెలుసుకొని మాట్లాడే సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకించి కార్యక్రమానికి కలెక్టర్ గారికి వచ్చినందుకు ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.